హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్ విజయవాడ. ఈరోజు మనం వైటమిన్ సి వాడేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలో తెలుసుకుందాం. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, మనం వైటమిన్ సి వాడేటప్పుడు ఇతర ఏఎం రెజిమ్లో అన్న వాడతాం, అంటే మార్నింగ్ అన్నా వాడతాం, నైట్ అన్నా వాడుకోవచ్చు. బట్ వాడేటప్పుడు మనం డ్రై స్కిన్ మీద రాయాలి. అప్లయింగ్ ఆన్ డ్యామ్ స్కిన్ ఇస్ అ బిగ్ నో అండి. డ్యామ్ స్కిన్ మీద రాసినప్పుడు ఏంటంటే వైటమిన్ సి మాలిక్యూల్ మన స్కిన్ ఇరిటేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ప్లస్ దాని ఎఫికసీ కొంచెం తగ్గిపోవచ్చు అనమాట. సో అందుకని వైటమిన్ సి ఎప్పుడు మనం డ్రై స్కిన్ మీద రాయాలి, డ్యామ్ స్కిన్ మీద కాదు. సెకండ్ మిస్టేక్, మనం రాసేటప్పుడు వైటమిన్ సిని మనం హ్యాండ్స్ మీద వేసుకొని పామ్స్ని రబ్ చేస్తూ ఉంటాం అనమాట. అది కూడా మనం చేయకూడదండి. బికాజ్ మీరు రబ్ చేసినప్పుడు మేజర్ అమౌంట్ అంతా మీ పామ్స్ అనేవి అబ్జార్బ్ చేసేసుకుంటాయి. సో మనం ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు లిటిల్ క్వాంటిటీ మన ఫేస్ మీదకి వస్తుంది. సో అందుకని మీరు వైటమిన్ సి అప్లై చేసేటప్పుడు జస్ట్ డైరెక్ట్గా ఇద్దరు ఫేస్ మీద అప్లై చేసుకోండి ఫిల్లర్తో, ఆర్ మీరు పామ్స్ మీద వేసుకొని జస్ట్ ఫేస్ మీద ఇలా డాప్ చేసుకోండి. అది వెరీ ఇంపార్టెంట్ మీరు వైటమిన్ సి అప్లై చేసేటప్పుడు. థర్డ్, వైటమిన్ సి యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు వాడడం. యాక్టివ్ యాక్నేకి ఫస్ట్ మనం ట్రీట్ చేసుకొని తర్వాత మనం వైటమిన్ సి వాడడం వెరీ ఇంపార్టెంట్. బికాజ్ యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు మనకి అంటే ఇన్ఫ్లేమ్డ్ పార్ట్ లేకపోతే ఇరిటేటెడ్ పార్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం వైటమిన్ సి యాడ్ చేసినప్పుడు స్కిన్ ఇంకా బర్నింగ్ సెన్సేషన్ లేకపోతే కొంచెం రెడ్నెస్ అవ్వడం అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని వైటమిన్ సి కొంచెం యాక్నీ సబ్సైడ్ అయినాక అప్పుడు ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ మీ రెజిమ్లో. సో యాక్నీ మనకు తగ్గేదానికి మనకి డిఫరెంట్ మాలిక్యూల్స్ ఉంటాయి, లైక్ అడాప్లిన్ కానీ, బెంజాల్ పెరాక్సైడ్ కానీ, లేకపోతే అజలిక్ యాసిడ్ కానీ ఏదైనా. సో ఫస్ట్ మీ యాక్టివ్ యాక్నీని సబ్సైడ్ అవ్వనివ్వండి, తర్వాత మీరు మీ రెజిమ్లో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే వైటమిన్ సిని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, మనం వైటమిన్ సి స్టార్ట్ చేసేటప్పుడు డోంట్ గో ఫర్ ద హయ్యర్ పర్సంటేజ్. సో మనం ఇనిషియల్గా ఒక 5 to 10%తో స్టార్ట్ చేసుకొని యాజ్ ఎ బిగినర్స్ లెవెల్ లాగా, తర్వాత 20%కి వెళ్తే బెటర్ ఉంటుంది. ఇనిషియల్గానే 20% స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, మన స్కిన్ అది తీసుకోలేకపోవచ్చు. బికాజ్ వైటమిన్ సి అనేది మనకి ఆస్కార్బిక్ యాసిడ్ అనమాట. సో ఆస్కార్బిక్ యాసిడ్కి మన స్కిన్ ఇరిటేట్ చేసి లేకపోతే పర్జింగ్ అయ్యే క్యారెక్టరిస్టిక్స్ ఎక్కువ ఉంటాయి, బికాజ్ ఇట్స్ అన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ కాబట్టి. సో అందుకని గో విత్ ద లోవర్ కాన్సన్ట్రేషన్, గో స్లో. సో చిన్నగా స్టార్ట్ చేసి స్లోగా పెంచుకుంటూ ఉండండి. నెక్స్ట్ మనం వాడేది ఏంటంటే, వైటమిన్ సి మెలాస్మా ట్రీట్మెంట్కి అనుకుంటూ ఉంటారు. నో అండి, మేబీ మెలాస్మా తగ్గాక వైటమిన్ సిని మనం మెయింటెనెన్స్లో యూజ్ చేయొచ్చేమో, కానీ వైటమిన్ సి సోల్ ఇంగ్రీడియంట్గా ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ ఆఫ్ మెలాస్మా అయితే కాదు. సో మెలాస్మా ఉన్నప్పుడు అంటే మంగు ఉన్నప్పుడు ఏంటంటే, చాలామంది వైటమిన్ సి వాడుతూ ఉండి ఇంకా నాకు తగ్గలేదు అనుకుంటూ ఉంటారు. వైటమిన్ సి అనేది మంగుకి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అయితే కాదండి. ప్రాబబ్లీ అది ఒక సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ ట్రీట్మెంట్లా ఉంటుంది. సో మీరు వైటమిన్ సి వాడుతున్నప్పుడు మంగు కంప్లీట్గా క్యూర్ అవ్వాలని అయితే అనుకోవద్దు. నెక్స్ట్ మిస్టేక్ ఏంటంటే, వైటమిన్ సి వాడేటప్పుడు మనం అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్తో కలపడం, బీఇట్ సాల్సిలిక్ యాసిడ్ కానీ, లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ కానీ, రెటినాల్స్తో కానీ. సో వైటమిన్ సి ఆల్రెడీ యాసిడ్ అండ్ ఇరిటెంట్ కెపాసిటీ ఉన్నప్పుడు మళ్ళీ మీరు సాల్సిలిక్ యాసిడ్తో కానీ గ్లైకోలిక్ యాసిడ్తో కంబైన్ చేసినప్పుడు స్కిన్ ఇంకా ఇరిటేట్ అయ్యి డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఈ 2 మాలిక్యూల్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు వైటమిన్ సి ఇన్ ద మార్నింగ్, సాల్సిలిక్ యాసిడ్ ఇన్ ద నైట్ కింద ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ వైటమిన్ సి ఇన్ ద మార్నింగ్, గ్లైకోలిక్ యాసిడ్ నైట్, అలా అన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంతేగాని 2 కంబైన్ అయితే చేయొద్దండి ఎప్పుడు. అది ఇంకా ఎక్కువ ఇరిటేట్ చేసి రెడ్నెస్ కాజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, వైటమిన్ సి మనం బాగా వాడుతూ ఉంటాం, చాలా స్ట్రిక్ట్గా ఒక కన్సిస్టెంట్గా వాడుతూ ఉంటాం, బట్ ఎస్పీఎఫ్ వాడమన్నమాట. చాలామంది స్కిన్ కేర్లోకి వచ్చినప్పుడు ఏంటంటే, నేను స్కిన్ వైటమిన్ సి బ్రైట్నింగ్కి వాడుతుంటే నాకు ఇంకా నల్లగా అయిపోతున్నట్టు అనిపిస్తుంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే, మిస్టేక్ ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే, ప్రాపర్ సన్ స్క్రీన్ వాడకపోవడం. సో వైటమిన్ సి వాడుతూ ఉంటారు, బట్ అది మనం మెయింటైన్ చేయాలనుకుంటే ఫస్ట్ వెలుతురు నుంచి కాపాడుకోవాలి కదా. సో ఖచ్చితంగా మార్నింగ్ ఎస్పీఎఫ్ వాడాలండి. అది మీరు ఇంట్లో ఉంటున్నా, బయట ఆఫీస్కి వెళ్తున్నా, లేకపోతే కొంచెం సేపు వెళ్తున్నా, ఎలా ఉన్నా యూవీ కిరణాల నుంచి కాపాడుకోవడానికి ఎస్పీఎఫ్ ఇస్ ఏ మస్ట్. సో ఇలా మీరు ఈ మిస్టేక్స్ ఏమేమి చేయకూడదో తెలిస్తే అకార్డింగ్లీ మీరు వైటమిన్ సి లోవర్ కాన్సన్ట్రేషన్లో స్టార్ట్ చేసుకొని యూ కెన్ హ్యావ్ యువర్ బ్రైటర్ అండ్ ఈవెన్ స్కిన్ టోన్. థ్యాంక్ యూ.